పాకిస్తాన్ ఇది భారతీయుల పాలిట శాపంగా దాపరించినటువంటి దేశం. పాకిస్తాన్ ఉగ్రం మూకను మన వాళ్ళు చంపేస్తారు, లేపేస్తారని చెప్పేసి గమనించి బంకర్లలో దాచిపెడుతుందంట ఈ మూక. బంకర్లలో దాచిపెడుతుంది. బంకర్లు అంటే ఏదైతే గ్రౌండ్ ఉంటుందో, గ్రౌండ్ కంటే కొన్ని ఫీట్ లోనకి తవ్వేసి కింద ఫ్లోరింగ్ చేసి ఆ తర్వాత రాడ్లు పైకి లేపి మొత్తానికి కాంక్రీట్తో చేసేస్తారన్నమాట. ఆ తర్వాత దానిపైన ఫిల్ చేసేస్తారన్నమాట. సో ఆ విధంగా పైకి ఏమీ కనిపించకుండా లోన మాత్రమే ఒక గదిలా ఉండేటటువంటి ప్రాంతం, అది కూడా అత్యంత గట్టి కాంక్రీట్తో నిర్మించేటటువంటి రాడ్లు కాంక్రీట్తో నిర్మిస్తారన్నమాట. వీటిల్లో పాకిస్తాన్ ఉగ్ర మూకని పాకిస్తాన్ దాస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే భారత్ మాత్రం వీటన్నిటినీ కూడా క్షుణ్ణంగా చూస్తుంది. ప్రస్తుతం భారత్ వచ్చేసి 150 నుంచి 200 మంది శిక్షణ పొందినటువంటి ఉగ్రవాదులు పలు శిబిరాల్లో ఉన్నారని చెప్పేసి భారతదేశం కనిపెట్టడం జరిగింది. 200 మంది ఉగ్ర శిక్షణ తీసుకుంటున్నటువంటి వ్యక్తులు. వీళ్ళల్లో మరి కాశ్మీరీ యువకులు ఎవరైనా ఉన్నారో లేకపోతే, ఎందుకంటే రీసెంట్గా ఒకడు కొంపని తగలబెట్టినారు కదా, రీసెంట్గా ఒకడు కొంప పేల్చేసినారు కదా, వాడు కూడా పాకిస్తాన్ వెళ్ళి చదువుకుంటారని చెప్పి అక్కడికి వెళ్ళి దిక్కుమల్ల పంచాయతీలు చేసి అక్కడ ఆ ఉగ్రవాద శిక్షణ తీసుకొని ఇక్కడికి వచ్చి భారతదేశంలో ఇలా ఉగ్రమూకల్ని ప్రోత్సహించే విధంగా చేసినాడు. సో మన ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థల ద్వారా వీడు ఎవరు ఏంటో తెలుసుకున్న తర్వాత ఆడి కొంపను కూల్చేసినారు. సో ఈ విధంగా ఇప్పటికే 14 మంది ఇళ్లను కూల్చేసినట్టు తెలుస్తుంది. అయితే 42 ఉగ్రవాద స్థావరాలు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నట్లు భారతీయ నిఘా వ్యవస్థ కనిపెట్టడం అయితే జరిగింది. సో ఈ శిక్షణా కేంద్రాలకు సంబంధించి పూర్తిగా సమాచారం తెలుసుకోవడం జరుగుతుంది. సో వాటి పేర్లు కూడా చెప్తాను. టెర్రరిస్టులకు షెల్టర్లు బంకర్లకు తరలిస్తోందని చెప్పేసి ఇంటెలిజెన్స్ అయితే కనిపెట్టిందని చెప్పా కదా. పీఓకేలోని కెల్, సర్ది, దుద్నియల్, ఆత్ముకం, జురా, లిపా, పశ్చిమబన్, ఫార్వర్డ్ కహుటా, కోట్లీ, కుయిరట్ట, మందర్, నికలై, చమన్కోట్, జంకోట్ వంటి కొన్ని ప్రాంతాల్లో కీలక ప్రాంతాల నుంచి ఉగ్రవాదుల్ని తరలిస్తున్నట్లు నిఘా వర్గాలు అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. సో పాకిస్తాన్ మారదు. ఎందుకంటే అది డైరెక్ట్గా అటాక్ చేయలేదు, దమ్ముగా ఎదురుపడి పోరాడలేదు, దమ్ముగా నిలబడలేదు. కేవలం అడ్డదారులను ఉపయోగించుకొని ఆ అడ్డదారుల్లోనే, అంటే డైరెక్ట్గా వార్ చేస్తే కనుక వాళ్ళ దగ్గర కావాల్సినంత యుద్ధ సామాగ్రి లేదు, మనతో పాటు అటాక్ చేయలేరు. వాళ్ళ మిలిటరీ టోటల్ కలుపుకుంటే 6.5 లక్షలు, పారామిలిటరీ మహా అయితే 5 లక్షలు. మన పారామిలిటరీ 25 లక్షలు ఉంటుంది. ఇక మన నేవీ, మన ఈ నార్మల్ ఆర్మీ, అదేవిధంగా వాయుసేన మొత్తం కలిపితే దాదాపు 20 లక్షలు పైన ఉంటారు. మొత్తం 50 లక్షలు గట్టి కొడితే. సో రిజర్వ్ సైన్యం కలిపితే మొత్తం ఒక ఇంచుమించు 40 నుంచి 50 లక్షలు ఉంటారు అన్నమాట. సో అంత మనకి సామర్థ్యం ఉంది, మ్యాన్ పవర్. పాకిస్తాన్ దగ్గర అది లేదు. వాళ్ళు డైరెక్ట్గా అటాక్ చేయలేరు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఏం పనిచేయదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే సూసైడ్ బాంబర్స్, స్లీపర్ సెల్స్, తక్కువ ఖర్చు ఒకరిని హైర్ చేసుకుంటారు. వాడికి తిండి ఉండదు, వాడి బ్రెయిన్ వాష్ చేస్తారు, వాడిని తీసుకొచ్చి కంప్లీట్గా బ్రెయిన్ వాష్ చేసి భారత్ అంటే ఇది, ఈ మనం మొత్తం కంప్లీట్గా భారత్లో మార్చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అక్కడ ఒక అండర్స్ని క్రియేట్ చేయాలి, అక్కడ మనుషుల్ని చంపేయాలి అని చెప్పేసి వాడికి నూరిపోసి వాడిని ఒక సూసైడ్ బాంబర్లో తయారు చేసి ఎక్కడికి వదులుతారు. ఈ టెర్రరిస్ట్ మోక అందరూ ఇదే బాపతి. అతి దారుణంగా, అతి హేయంగా ఆ కసబ్ఘాట్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు మనుషుల్ని చంపడం ఎంత దుర్మార్గం. అతి కిరాతకంగా చంపినటువంటి వ్యక్తుల్ని ఫ్రీడమ్ ఫైటర్గా అభివర్ణించడమే కాకుండా బంకర్లో దాచిపెడుతున్నటువంటి పాకిస్తాన్ మరి దీని అంతు తేల్చాలా లేదా? తప్పనిసరిగా తేల్చాలి.